సిరిసిల్లలో బీఆర్ఎస్ స్పీడును కాంగ్రెస్ ఆపగలుగుతుందా? సిరిసిల్లలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుకుంటుందా? స్పీడ్ పెంచిన బీఆర్ఎస్ రంగు వెలిసిపోతున్న కమలదళం బరిలో ఉంటారన్న బీజేపీ రెబెల్ అభ్యర్థి. మార్పు కోసమే పోరాటం, యువతే బలమంటున్న స్వతంత్రుడు. విభిన్న పరిస్థితులతో సిరిసిల్ల రాజకీయ ముఖచిత్రం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాపులర్ సామెత. సిరిసిల్ల రాజకీయాలు చూస్తుంటే అచ్చంగా ఇవే పరిస్థితులు కనిపిస్తాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ప్రచారంలో స్పీడ్ను పెంచినట్లు కనిపిస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత రాష్ట్ర సమితి కారు స్పీడ్ పెంచేందుకు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించి, ఇటీవల భారతీయ జనతా పార్టీ నుండి మొదలుకొని ఇతర పార్టీల నాయకులను తమ వైపుకు లాగుకొని గులాబీ కండువా కప్పుకునేందుకు ప్రగతి భవన్ బస్సు యాత్రలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సు యాత్రలు ఏ మేరకు ఫలిస్తాయా అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. మహేందర్ రెడ్డి ఎదురుచూపులు ఫలిస్తాయా? ఇటీవల సిరిసిల్ల నియోజకవర్గంలో తన గ్రాఫ్ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ను విడిపోయిన పలువురు నేతలు తిరిగి వెనక్కి వస్తున్నారు. 6 పథకాలను ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను పెంచుకునే పనిలో పడింది. సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఉన్న అనుమానాలను తొలగిపోవడంతో కాంగ్రెస్ నాయకుల ఆశలు నిజమవుతాయని భావిస్తున్నారు. మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. నియోజకవర్గంలోని మండలతో పాటు సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారంలో 6 పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను తనకు అనువుగా మలుచుకుని తన వైపు ఎలా తిప్పుకుంటుందో అన్న చర్చ నడుస్తుంది. హేతులెట్టేస్తున్న కమలదళాధినేతలు. నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విషమ పరిస్థితి ఎదుర్కొంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. స్థానికేతురాలైన రాణి రుద్రమ అభ్యర్థిత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన పలువురు స్థానిక నాయకులు తమ అసమ్మతి గళాన్ని బహిరంగంగానే వినిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా స్థానికంగా ఆ పార్టీని నమ్ముకొన్న నాయకులు ఉండగా పారాచూట్ నాయకులను ఎలా తీసుకొస్తారంటూ ముకుమ్మడిగా పొద్దున బీజేపీకి రాజీనామా చేసి పొద్దుగూకి ప్రగతి భవన్లో కారు ఎక్కేశారు. మంత్రి కేటీఆర్ కూడా స్థానికుడు కాదన్న విషయం నాయకులను మర్చిపోయినట్టు ఉన్నారని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారతీయ జనతా పార్టీ నుండి వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సీనియర్ నాయకులు కటకం మృత్యుంజయం బీజేపీ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లోకి వెళ్లిపోయారు. మరో నేత రమకాంతారావు పొద్దున పార్టీ రాజీనామా చేసిన 2-3 గంటల్లోనే కారు ఎక్కేశారు. కమలం కష్టాల్లో ఉన్న జిల్లా, రాష్ట్ర నాయకులు నోరు మెదపకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మిగిలిపోయిన కొద్దిమంది నాయకులు కూడా స్థానికులకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలను భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడంపై అసంతృప్తితోనే ఉన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ నాయకులు చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమదేవి ప్రచారంలో ఉండి నియోజకవర్గం తిరుగుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థిగా లాగిశెట్టి శ్రీనివాస్ ఖాయమేనా? పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లెగిశెట్టి శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా ఖాయం అనుకున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా రాణి రుద్రమరెడ్డిని ప్రకటించడం దుమారం రేపింది. లెగిశెట్టి శ్రీనివాస్ పద్మశాలి సామాజిక వర్గం నుండి స్వతంత్రంగా బీజేపీ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రకటించారు. పద్మశాలి సామాజిక వర్గం నాయకులతో పాటు అన్ని సామాజిక వర్గాల నుండి సంవత్సరం నుండి మద్దతు కూడగట్టుకుని లాగిశెట్టి శ్రీనివాస్ పోరు సిద్ధమవుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తనకే అవకాశం కల్పిస్తానని చెప్పిన పార్టీ పెద్దలు
ఇతర ప్రాంతాల నేతలను ఎలా తీసుకొస్తారని అంశాన్ని ప్రచారం చేస్తూ సిరిసిల్లలో మెజార్టీ సామాజిక వర్గంగా ఉన్న పద్మశాలీలు, ఇతర వెనుకబడిన వర్గాలు తన వైపే ఉన్నాయని చెబుతున్నారు. పద్మశాలి సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గ నేతలు తనతో కలిసి వస్తారనే ఆశాభావంతో తెగించి కొట్లాడేందుకే సిద్ధమవుతున్నట్లు ఇటీవల తన ఆత్మీయుల జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. బీఎస్పీ, ఇతర పార్టీలు పోటీలో ఉంటే సిరిసిల్ల నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ నుండి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది పిట్టల భూమేష్ను వేములవాడ నియోజకవర్గం నుండి తీసుకొచ్చి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో దించింది. సింహ గర్జన పేరుతో సిరిసిల్ల నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పిట్టల భూమేష్లు ప్రజలు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీఎస్పీకి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకును అధిగమించి ఈ మేరకు ప్రజల నుండి ఫలితాలను రాబడుతుందో చూడాలి. పద్మశాలి వర్గమే కీలకంగా మారనుంది. సిరిసిల్ల నియోజకవర్గం 70,000కు పైగా పద్మశాలి సామాజిక వర్గం ఓట్లే ఉన్నాయని, ఇప్పటివరకు పద్మశాలి వద్ద నుండి ఒక్కరు కూడా శాసనసభకు వెళ్లకపోవడంపై ఆవేదనతో పోటీలో దిగుతున్నట్లు పద్మశాలి యువ నాయకులు పత్తిపాక సురేష్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ఆయన ప్రభావం యువతపై ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న సురేష్కు పద్మశాలి సామాజిక వర్గం ఏ మేరకు అండగా నిలుస్తుందో చూడాలి. వైఎస్ఆర్ టిపి నుండి చొక్కల రాము పోటీలో ఉంటారనుకున్నా ఆ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించడంతో ఆయన పరిస్థితి అయోమయంగా మారింది. పంతులు బరిలో ఉంటాడా లేక ప్రక్కకు తప్పుకుంటాడా? కాంగ్రెస్, భారాసల నుండి విడిపోయి బీజేపీలో చేరిన కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం హడావిడిగా కలకత్తా వెళ్లి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరాడు. ఎన్నికల కమిటీ అధ్యక్షునిగా కూడా నియమితుడు అయ్యాడు. ఆయన స్వగ్రామ గంభీరరావుపేట ఈ నియోజక పరిధిలోనిదే. ముందుగా ఇక్కడి నుండి పోటీ చేస్తానని ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి హడావిడి కనబడడం లేదు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు ఇక్కడి నుండి పోటీ చేయాలని భావించినా ప్రక్కనున్న వేములాడ నుండి గుగ్గిల రవిని పోటీలో ఉంచుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడంలో ప్రతిపక్షాలు విఫలం. నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి రాము తన మద్దతుతో ఎవరికి ఓట్లు రాబట్టుతారో అన్న చర్చ జరుగుతుంది. దాదాపుగా అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాలోంచి జనంలోకి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గంలో కొంతమేరకు ప్రభావం చూపి పరిస్థితిలో ఉన్న కమ్యూనిస్టుల పరిస్థితి ఇంకా డోలాయమానంలోనే ఉంది. ఆ పార్టీలు ఇప్పటివరకు తన వైఖరి స్పష్టం చేయకపోవడం ఆ పార్టీ అభ్యర్థిని ఎవరైనా రంగంలోకి దించుతుందా అన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. మొత్తానికి సిరిసిల్ల నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ధారించే పద్మశాలి సామాజిక వర్గం ఎటువైపు నిలబడుతుందో అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అభివృద్ధే ఆయుధంగా కేటీఆర్ ప్రచారం. గజ్వేల్, సిద్దిపేటకు ధీటుగా సిరిసిల్లను అభివృద్ధి చేశారని చెప్పుకునే భారాస కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జరగబోయే ఎన్నికల్లో బహుముఖ పోటీని ఎదుర్కోబోతున్నారు. ఇన్నాళ్లు ఆయన విజయం నల్లేరు మీది నడకే అనుకున్నా గతంలో పార్టీలోని కొంతమంది చేసిన తప్పులే ఇప్పుడు ఆయన గెలుపుకు ఆటంకంగా మారాయి. పార్టీలో కొంతమంది చేస్తున్న పెత్తనాన్ని ఎదుర్కొనే వారిని పెట్టిన ఇబ్బందులు, ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన కేసులు ప్రతిబంధకంగా మారనున్నాయని కూడా అనుకుంటున్నారు. కానీ అధికారంలో ఉన్న బలవంతుడైన కేటీఆర్ను ఎదుర్కోవడం అనుకున్నంత సులువేమీ కాదనే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడడంలో విఫలమైన ప్రతిపక్షాలు అనుకున్న లక్ష్యం చేరడం గగన కుసుమాన్ని సాధించడం లాంటిదేనని అనుకుంటున్నారు.